చెల్లింపులకి సంవత్సరానికి 25,000 కోట్లు. దీని మీద నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. 25,000 కోట్లు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని ఎలా మీట్ అవుతారో కూడా ఆలోచన చేయాలి. అదే పద్ధతిలో మొత్తంగా 14 ఏళ్లలో తీర్చాల్సింది 1,41,544 కోట్లు ఈ 14 ఏళ్లలో. మళ్ళీ పెరిగే కొందికి అది 2 లక్షల కోట్లు కూడా ఇద్దని అందులోనే రిపోర్ట్లోనే ఉంది అధ్యక్ష. ఈ విధంగా ఇది ఇప్పుడు మొన్న మేము వెళ్ళొచ్చాం, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మేము అక్కడికి వెళ్ళొచ్చాం. డైరెక్ట్గా ఆయనే చెప్పారు, మన ఈఎన్సీ తనకున్న అధికారయుతంగా రిపోర్ట్స్ని బట్టి చెప్పారు. పూర్తయింది 98,000 ఎకరాలు, ఖర్చు దాదాపు 1,00,000. దీని కొరకు భూసేకరణ జరిగింది 66,000 ఎకరాలు. ఇంకా భూసేకరణ జరగవలసింది ఇంకొక 31,000. అంటే 1,00,000 ఎకరాలు సాగుకు వస్తే 1,00,000 ఎకరాలు దాని కింద ల్యాండ్ ఎక్విజిషన్లో 1,00,000 ఎకరాలు కోల్పోతున్నారు రైతుల అధ్యక్ష. ఈ విధంగా ఇలా మనం ఇవాళ ఎందుకు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అంతా బాగుంది, అన్ని పారామీటర్స్లో నెంబర్ వన్ అని చెప్పుకుంటూ ఎందుకు ఈ విధంగా జీతాలు ఇవ్వలేని దుస్థితిలోకి ఎందుకు వచ్చారంటే కాళేశ్వరం. ఆ కాళేశ్వరం అనేది జిందా తెలిస్మాత్నాక అన్ని రోగాలకి అదే సంజీవినిలాగా అన్నిటికీ కాళేశ్వరం అని పేరు పెట్టి ఎక్కడ వచ్చిన డబ్బులన్నీ కూడా అటువే మళ్ళించిన దానికి కూడా కాస్ట్ బెనిఫిట్ కూడా ప్రయోజనం కూడా లేకుండా ఇది అవినీతి అనాలా, దుర్వినియోగం అనాలా, అసమర్థత అనాలా, నిర్వహణ లోపం అనాలా, ఏం చేయాలో వాళ్ళు ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష. దానికి సంబంధించి ఆ విధంగా మన ప్రాజెక్టు కూడా ప్రారంభమైంది. ఎప్పుడు 2005లో దీనికి శంకుస్థాపన జరిగింది ప్రాణహిత చేవేళ్ళ. ఇప్పుడు 2024 అంటే దాదాపు 20 ఏళ్ళు. మళ్ళీ ఇంకెన్నేళ్ళు అవుతుందో తెలియదు అధ్యక్ష. ఇట్లా ఇంకెన్నేళ్ళు పడుతుందో తెలియదు. దాని మీద కూడా మనం ఇప్పుడు ప్రభుత్వం ఆలోచన చేయాలి, వారు కూడా ఆలోచన చేసుకుంటే మంచిది అధ్యక్ష. అలాగే ఒక ఎకరాకి లెక్కేస్తే కరెంటు 50,000 రూపాయలు పడుతుందని, అసలు వడ్డీ కలిపితే 1,50,000 ఖర్చు అవుతుంది. రైతుకు వచ్చే ఆదాయం 25,000 నుంచి 30,000. ఈ గ్యాప్ ఎలా పూడుస్తారో కూడా చేయవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అలాగే 25,000 కోట్ల విలువైనటువంటి 17 పనులు డిపిఆర్ లేకుండానే కాంట్రాక్టర్లకు ఎందుకు అప్పచెప్పారో చెప్పవలసిన అవసరం ఉంది. అలాగే అవసరం లేకున్నా కూడా 2 టీఎంసీలే అవసరం ఉన్నా సరే ఇంకొక 25,000 కోట్ల కోసం ఇంకొక టీఎంసీని ఎందుకు పెంచారో చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మల్లన్న సాగర్లో అక్కడ భూకంప జోన్ అని ముందే తెలిసి ఉన్నప్పుడు కూడా కాగు నివేదిక ఆ ప్రాంతంలో కాగు నివేదిక ప్రకారంగా ఇప్పుడు డీప్ సీటెడ్ వెర్టికల్ ఫాల్స్ అంటే లోతైనటువంటి పగుళ్లతో ఉన్నదని తెలిసిన తర్వాత కూడా 50 టీఎంసీల నీరు అక్కడ నిలవ ఉండే విధంగా మల్లన్న సాగర్ని తయారు చేసి అక్కడ రైతులను ఇబ్బంది పెట్టి రైతుల మీద అక్కడ ఆ ప్రాంతంలోనే అనేక నెలల తరబడి నిరాహార దీక్షలు చేశారని కూడా మనకు తెలుసు అధ్యక్ష. దానివల్ల అటువంటిది ఎందుకు గత ప్రభుత్వం ఆ విధంగా నిపుణుల సలహాలను కూడా పక్కన పెట్టి ఎందుకు దాన్ని టేకప్ చేసిందో వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అలాగే ఒక టీఎంసీతో 10,000 ఎకరాలు సాగు వస్తుందని మనందరికీ తెలుసు. 10,000 ఎకరాలది వీళ్ళు చూపెట్టింది 17,666 ఎకరాలు ఎందుకు చూపెట్టారో వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మన ఈ లిఫ్ట్కి సంబంధించినటువంటి ఐరన్ కానీ ఇటువంటి కొనుగోలుకు సంబంధించి వాస్తవ ధర 1,686 కోట్లు అయితే వీళ్ళు అంచనాలకన్నీ మించి దాదాపు 7,000 కోట్లు వేశారు. 7,000 కోట్లు. ఒకవేళ ఇతర ఖర్చులు అవి ఇవన్నీ తీసేసినా నేను ఆ రిపోర్ట్ ప్రకారమే మళ్ళీ ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఈ లెక్కన ఆ కొద్దిలోనే దాదాపు 2,500-3,000 కోట్లు తినేశారు. ఎవరు తిన్నారు, కాంట్రాక్టులు తిన్నారా, ఎవరు తిన్నారో అది వేరు, కానీ తినేశారు. దీనికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది అధ్యక్ష. అలాగే వీటికి సంబంధించి
కూలిపోయిన దెమ్మలు 148 కోట్ల రూపాయలు అప్పుడు. ఇప్పుడు వాటిని నిర్మించాలంటే ఆ కాంట్రాక్టులు రావట్లేదని గవర్నమెంట్ గట్టి ఒత్తిడి చేస్తే ఇప్పుడు ఒప్పుకున్నారంటున్నారు. ఆ విధంగా 450 కోట్లు ఇప్పుడు అవసరం అవుతుంది. అలాగే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఈ 3 మేడిగడ్డ దాదాపు వాళ్ళు 3 పిల్లర్స్ 4 పిల్లర్స్ అన్నా మేము కూడా చూసాం. ఆ పైన ఉన్నటువంటి ఆ ఓవర్ స్లాబే కిందకి రోడ్డే దిగిపోయి ఉంది. అది దాదాపు పనికి రాదని చాలామంది చెబుతున్నారు. ఇంకా నిపుణులు కరెక్ట్ తెలుస్తుంది. అది పోతే సేమ్ టెక్నాలజీతో నిర్మించిన సుందేళ్లను ఇంకా అన్నారం కూడా ఈ దెబ్బతింటే అది అప్పుడు 10,000 కోట్లు 3 కలిపితే దాదాపు 10,000 కోట్లు. ఇప్పుడు నిర్మించాలంటే మళ్ళీ ఎంత అవుతుంది? అక్కడ 148 కోట్లు ఇప్పుడు 450 కోట్లు అయితే 10,000 కోట్లు ఈ లెక్కన మరలా ఇప్పుడు ఆ 3 నిర్మించాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఇది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అధ్యక్ష. అలాగే అసలు మేడిగడ్డ లేకుండా దాని కింద చాలా ఉన్నాయి, బ్యారేజ్లు ఉన్నాయి, ఇంకేయో ఉన్నాయి. ఏ నీళ్ళైనా సరే త్రూ మేడిగడ్డ వెళ్ళాల్సిందే. మేడిగడ్డ లేకుండా అసలు ఉపయోగం ఎలా ఉంటుంది? మన ఎల్లంపల్లి వరకు మేడిగడ్డ నుంచి వెళ్ళాల్సిందే, లేకపోతే పాత ప్రాణ చేవెళ్ళైనా సరే ఎల్లంపల్లి వరకు వెళ్ళాల్సిందే. ముందు ఈ మేడిగడ్డ ఉండాల్సిందే, అన్నారం ఉండాల్సిందే, సుందేళ్ళు ఉండాల్సిందే. ఇవి లేకుండా అసలు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? అది కాళేశ్వరం ఏమైపోతుంది? ఇవన్నీ కూడా సీరియస్గా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ని దాని డిజైన్ వీటికి సంబంధించి వ్యాప్కోస్ సంస్థ అనేది అప్పటికే అది బాగా అప్రతిష్ట పాలైనటువంటి సంస్థ ఇయ్యొద్దని చెప్పారు. ప్రత్యేకించి మరలా ఆ డిజైన్ అదంతా వాళ్ళకే ఎందుకు ఇచ్చారనేది కూడా వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఇలా మనం చూస్తా పోతే టోటల్గా వచ్చేసరికి 2005 నుంచి ఇప్పటి వరకు దాదాపు 20 ఏళ్ళు అవుతుంది. దీనిపైన జాగ్రత్తగా త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రభుత్వం ఎలా చేయాలనేది అన్ని పార్టీలతో నిపుణులతో కూర్చుని దాన్ని అలా వదిలేస్తే చాలా నష్టం. దాదాపు 1,00,000 కోట్లు గంగలో పోసినట్లే దాన్ని అలా వదిలేస్తే. కాకుండా దాని మేరకు బాగు చేయాలన్న కూడా చాలా అవుతుంది. దాన్ని ఎలా చేయాలనేది ప్రభుత్వం అన్ని పార్టీలు నిపుణులతో కూర్చుని దాని కింద మంచి నిర్ణయం త్వరితగతిన చేస్తే బాగుంటుందనేది నా ఆలోచన అధ్యక్ష. అదే పద్ధతుల్లో దాంతోపాటు మన ప్రాణహిత చేవేళది కూడా ఆదిలాబాద్ జిల్లాకు అప్పుడే అన్యాయం జరిగింది. దాన్ని కూడా తీసుకుని అది కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి అధ్యక్ష. ఇది గోదావరికి సంబంధించి. గోదావరితో పాటు కింద మాకు కొన్ని ఉన్నాయి. అది గోదావరి ఇక మేడిగడ్డ కిందంతా గోదావరి. మేడిగడ్డలో బ్యారేజ్ పెట్టి గోదావరి నీళ్ళని అక్కడి నుంచి వెనక్కి మళ్ళించే క్రమం అది దాటిన తర్వాత మా ఎన్ని వస్తాయి. సీతారాం ప్రాజెక్ట్ కానీ, సీతమ్మ సాగర్ కానీ, లేకపోతే దేవాదులు కానీ వరుస అట్లా పైనుంచి రావటం జరిగింది అధ్యక్ష. మరి మాకు సంబంధించి ఇంతవరకు 1 ఎకరం కూడా, ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పారు, 1 ఎకరం కూడా ఇంతవరకు రాలేదు అధ్యక్ష. అది అప్పుడు నాకు గుర్తుంది, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాని మీద పెద్ద ఎత్తున మేము కూడా ఆందోళన చేసాం. అప్పట్లో మా తమ్ముల గారికి కూడా తెలుసు. అది 2 అప్పుడు రాజీవ్ దుమ్ముగూడెం, ఇందిరా దుమ్ముగూడెం పేరుతో 2 విడివిడిగా 2 ప్రాజెక్టులుగా ఉండేది. 1,200 24,000. ఇప్పుడు అది 26,000 కోట్లుగా అయింది అధ్యక్ష. 26,000 కోట్లుగా అయింది. ఎంత పూర్తయిందో కూడా తెలియదు, ఎప్పుడు పూర్తవుతుందో కూడా తెలియదు. ఇంతవరకు ఇన్నేళ్ళు అయినా సరే, అది కూడా 20 ఏళ్ళు అయింది. ₹1 కూడా దానిలో కూడా 1 ఎకరం కూడా ఎందుకు సాగు కాలేదో చెప్పవలసిన బాధ్యత పాత ప్రభుత్వం పైనే ఉంటుందని నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే కృష్ణా సంబంధించి ఇంకోటి భక్త రామదాస్కు సంబంధించి మా నాగేశ్వరరావు గారు చాలా శ్రద్ధ పెట్టి చేశారు. దానికి సంబంధించి కూడా ఒకటి కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని నా అభిప్రాయం. దాని ఒరిజినల్ ఆయకట్టు అంటే పాలేరులోకి తీసుకొచ్చేటువంటి
అది కాకతీయ కాలువ నుంచి రావాలి. శ్రీరామ్ సాగర్ నుంచి కాకతీయ కాలువల నుంచి ఆ కాకతీయ కాలువల నుంచి పాలేరులో తీసుకురావాలి. అప్పుడు నీళ్లు అక్కడ బాగా ఉన్నాయని దాదాపు నాగార్జున సాగర్ నీళ్ళే తీసుకొచ్చి శ్రీరామ్ సాగర్ని మా భక్త రామదాస్ పేరుతో పాలేరు ప్రాజెక్టుని కట్టారు. రేపు అసలు నాగార్జున సాగర్కే ఇబ్బంది వస్తే ఇబ్బంది వస్తుంది. అక్కడ నాగేశ్వరరావు గారు ఏదైనా ఉంటే నన్ను సరిచేయాలి. నాకు తెలిసి అది దాని ఆయకట్టు శ్రీరామ్ సాగర్ ఆయకట్టు, శ్రీరామ్ సాగర్ నీళ్లు, శ్రీరామ్ సాగర్ నుంచి నీళ్లు రావాలి. మీరు పెట్టింది ఏంటంటే నాగార్జున సాగర్ నీళ్లు పెట్టారు, అది పాలేరుది. అది దానివలన రేపు ఇబ్బంది వస్తుంది. అది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ కృష్ణాకు సంబంధించి సరే మొన్న డీటెయిల్గా డిస్కషన్ చేసుకున్నాం. దానిలో భాగంగా మరలా అటు లోతుకి నేను వెళ్ళను, కానీ 2005లో పోతిరెడ్డిపాడుపై 11 టీఎంసీలని 44గా మార్చుకున్నప్పుడు అడ్డుకో లేకపోవటం అన్ని పార్టీలది తప్పే. అప్పుడు సిపిఐ ఉన్నా, సిపిఎం ఉన్నా, లేకపోతే టీఆర్ఎస్ ఉన్నా అందరిది తప్పే. దాని నుంచి మళ్ళా 2015 జూన్ 18న అంటే 2014 బైఫర్కేషన్ యాక్ట్లో కృష్ణా గోదావరి పైన యాజమాన్య పర్యవేక్షణ హక్కు కేంద్రానికి ఇచ్చినప్పుడు అడ్డం చెప్పలేకపోవటం కూడా తప్పే. అదేవిధంగా 2015 జూన్ 18న ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య ఒప్పందం జరిగినప్పుడు తెలంగాణకు 299 టీఎంసీలకి అంగీకరించడం తప్పే. అది అడ్హాక్ ఒప్పందం అయినా సరే ఏ పేరైనా కానీ. అలాగే జనంలో గొడవ వచ్చిన తర్వాత అప్పుడు 50% కావాలని డిమాండ్ చేసిన విషయం కూడా మొన్న కూడా గుర్తు చేసాం అధ్యక్ష. అలాగే దాని తర్వాత 2020లో జగన్మోహన్ రెడ్డి మరలా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో 3 టీఎంసీలను తీసుకెళ్ళిపోవటం, అప్పుడు అడ్డుకోలేకపోవటం కూడా తప్పే. అలాగే ఆయన తండ్రి 44 టీఎంసీ క్యూసెక్స్ 11 టీఎంసీల నుంచి 44,000 క్యూసెక్స్ మార్చుకుంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ధైర్యంగా 84,000 క్యూసెక్స్కి దాన్ని మార్చుకున్నారు అధ్యక్ష. దాన్ని కూడా మనం ఏం ఫైట్ చేయలేకపోయాం. అదేవిధంగా ఇవాళ పోతిరెడ్డిపాడుకి రాయలసీమ లిఫ్ట్ పేరుతో అంద్రినేవా పేరుతో ఇవన్నీ పోతే ఇక మనకి నీళ్ళు అంటూ వాళ్ళకేం 18-20 రోజుల్లో నీళ్ళు వెళ్ళిపోతాయి. వాళ్ళకి రిజర్వాయర్స్ కూడా ఉన్నాయి, మనకంటూ నీళ్లు లేవు. వీటికి మనకి కృష్ణాకి నీళ్లు రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? పైనుంచి రావాలి. పైనుంచి రావాలంటే ఆలమట్టి ఒకటి కట్టేసి ఉంది, నారాయణపూర్ ఉంది, గిరిజాపూర్ ఉంది, అలా వరుసగా ఇప్పుడైతే ఇంతవరకు రాలేదు అధ్యక్ష. బాగా వర్షాలు వచ్చి వాళ్ళు నీళ్లు వదిలితేనే మనకు వస్తాయి. అప్పుడు మళ్ళీ ఈ తగులు వస్తాయి మనకి. వాళ్ళు వదలాలి నీళ్లు, వర్షాలు రావాలి, కర్ణాటక వాళ్ళు వదలాలి, వచ్చిన నీళ్ళని రాయలసీమ వాళ్ళు తీసుకెళ్లకుండా ఆపాలి. అప్పుడు ఆ నీళ్లు మనకి మిగిలితే మా జిల్లాకైనా లేదా నల్గొండ జిల్లాకైనా ఉపయోగం ఉంటుంది. అందువల్ల అసలు నీళ్ళే లేనటువంటి పరిస్థితుల్లో మనం పడ్డాం అధ్యక్ష. రేపు భయానకమైన పరిస్థితి ఏంటంటే నీకు మొత్తం మన రాష్ట్రంలో దాదాపు 1 కోటి ఎకరాలు, 1,20,000 ఎకరాలు సాగుకు ఉంది. 40 ఎకరాలు, 40,000 అటు ఇటు పోయిన 1,20,000లో అంచనా ఒక్క కాళేశ్వరం నుంచే దాదాపు వాళ్ళ అంచనా 18 లక్షల ఎకరాలు పెట్టారు. 18 లక్షల ఎకరాలు పెట్టారు, అయింది 1,00,000. 1 కోటి ఎకరాలు ఇచ్చామంటున్నారు. 1 కోటి ఎకరాలు ఇప్పటికే నీళ్ళు ఇచ్చామంటున్నారు. అసలు వాళ్ళు పెట్టిందే 18 లక్షలు. సరే వాళ్ళు ఏదైనా అన్నేయండి, కానీ రేపు భవిష్యత్తులో కాళేశ్వరం లేకపోతే గోదావరి దెబ్బతింటుంది. ఎందుకంటే మొత్తం లింక్ దాని అట్లా ఆ చక్రబంధంలో బిగుసుకుపోయింది గోదావరి. అటు నుంచి చూస్తే కర్ణాటక నుంచి రాకపోతే మన కృష్ణా డెల్టా అటు దెబ్బతింటాం. రాయలసీమని కట్టడి చేసుకోకపోతే ఇంకా దెబ్బతింటాం. టోటల్గా మీ మీద చాలా ఇప్పుడు గురుతర బాధ్యత ఉంది ముఖ్యమంత్రి గారు. గోదావరి కృష్ణా రెండింటినీ సమన్వయం చేసుకోకపోతే రాష్ట్రం దుర్భిక్ష ప్రాంతమైనటువంటి ప్రమాదం కనపడతా ఉంది. ఎందుకంటే గోదావరి నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, కానీ ఎక్కువ ఉన్న నీళ్ళని తీసుకెళ్ళడానికి అవకాశం లేకుండా అక్కడ బంధించబడింది. మేడిగడ్డ దగ్గర బంధించబడింది, అటు అంతా ఆగిపోయింది. సరే మా ఎప్పుడుకో అవుతాయి, మా కిందయి సీతారామ సాగర్ ఇవన్నీ, కానీ కృష్ణాయి మాత్రం మన చేతుల్లో లేదు. అందువలన బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అందరిని కలుపుకుని ఆ వైపుగా చేయాలని నేను కోరుతూ ఆఖరిగా 2-3 అంశాలు చెప్పి నేను సెలవు తీసుకుంటాను అధ్యక్ష.
ముఖ్యంగా ఈ ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టుల వలన చాలా ఇబ్బంది వచ్చింది. పెద్ద పెద్ద భవిష్యత్తులో దానివల్ల అన్ని రకాల అటు భూకంపాలు కానీ ఇంకా చాలా వస్తాయి. తర్వాత ఇదే విధంగా సంవత్సరాల తరబడి నడుస్తూ ఉంటుంది. ఈ సంవత్సరాల తరబడి నడిచే క్రమం ఆ లోపు ఇంకా చిన్న మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిని పూర్తి చేసుకుంటే ఒక 2-3 వేలు పెడితే మైనర్ ఇరిగేషన్ చెరువులు కానీ ఇవన్నీ పూర్తి అవుతాయి. అదేవిధంగా మధ్య తరహా ప్రాజెక్టులు ఒక 35-36 ఉన్నాయి. దాని మీద ఒక 2-3 వేలు పెడితే మొత్తం కూడా అవి ఒకసారి పూర్తవుతాయి. గత 20-25 ఏళ్ల నుంచి దాని మీద డబ్బులు పెడతానే ఉన్నారు. కొద్దిగా పెడుతున్నారు, అది అవ్వట్లేదు. అలాగే ఐడిసి లిఫ్ట్కి సంబంధించి కూడా దాదాపు 614 ఉన్నాయి. దాని కింద కూడా అవి కూడా త్వరితగతిన పూర్తి చేసుకుని ఆ లిఫ్ట్ నిర్వహణ గ్రామ పంచాయతీలకు కానీ ప్రభుత్వ ఆధ్వర్యంలో చేయాలి అధ్యక్ష. ఇప్పుడు రైతులకు ఇవ్వటం వలన రైతుల్లో సమన్వయం చేయలేకపోవటం వలన చాలా లిఫ్టులు మూలన పడ్డాయి. దాన్ని కూడా మీరు ఆ విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉందని మీకు తెలియజేస్తున్నాను. అలాగే బోర్లు 27 లక్షలు ఉన్నాయి. ఆ బోర్లకు సంబంధించి భూగర్భ జలాలను మెయింటైన్ చేసే విధంగా కూడా ప్లాన్ చేస్తూ ఆ విధంగా బోర్లకు లింకప్ చేయాలి. అలాగే దానిలో ఇప్పుడు మా ప్రాంతంలో ఏంటంటే ఫారెస్ట్ ఏరియాలో మనకు అటవీ హక్కుల పట్టా అయితే ఇచ్చారు కానీ ఈ బోర్ వేయడానికి ఫారెస్ట్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. దాన్ని కూడా కొంచెం జాగ్రత్తలు చూడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ కృష్ణాకి సంబంధించి ఒకటి మన ఒక్క సెకండ్ అధ్యక్ష, జోరాల తర్వాత అక్కడ ఒక 2 లక్షల ఎకరాల్లో ఇంకా 2 లక్షలు అయింది, ఇంకా 50,000 మిగిలి ఉంది అంటున్నారు. అలాగే భీమా 1, భీమా 2 అక్కడ కూడా అలాగే పూర్తి అవ్వలేదు, సగం అయినాయి అంటున్నారు. జోరాల నెట్టెంపాడు పూర్తి అవ్వలేదు. శ్రీశైలం బ్యాక్ వాటర్ కింద మన కలవకుర్తి పూర్తి అవ్వలేదు. అదేవిధంగా ఇంకా ఇతర పాలమూరు ఎత్తిపోతల ఇంతకుముందు కూడా నన్ను మా పల్లా వెంకటరెడ్డి గారు మా నాయకులు కూడా వచ్చి అప్పటికే రాజగోపాల్ రెడ్డి గారితో మాట్లాడామన్నారు. ఎందుకంటే మా 2 నియోజకవర్గాలు మాకు అనుబంధం ఉంది. ఇప్పుడు బాలనాయక్ గారు చెప్పిన మునుగోడైనా లేకపోతే దేవరకొండ అయినా అది కూడా గౌరవ మంత్రి గారు దాన్ని కూడా చేరుస్తారు. ఏదో ఓవర్ సైట్లో మిస్టేక్ అయి ఉంటుంది. అదేవిధంగా ఆ విధంగా చేసి దిండిని కూడా త్వరితగతిన దిండికి సంబంధించి మన శ్రీశైలం అదేమంటారు దాన్ని లోపల టనెల్ది కూడా పూర్తి చేయాలి. పక్కన ఇప్పుడు కొత్తగా టేకప్ చేసినవి కూడా ఇది కూడా చేయాల్సిందే. టనెల్ కూడా ఇంకో 10 కిలోమీటర్లు అయితే అది కూడా అవుతుంది. ఇవన్నీ కూడా చేస్తే అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను, ఖర్చు తక్కువ. ఇవన్నీ కూడా ఇన్ని రోజులు కేవలం కాళేశ్వరం పేరుతో పెట్టి ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా వదిలేశారు. ఇవన్నీ కూడా ఒక్క సంవత్సరంలో ముఖ్యమంత్రి గారికి మన ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ గారికి కూడా చెప్తున్నా, మీరు ఇవన్నీ ఒక్క సంవత్సరంలో ఉన్నాయి. చిన్న చెరువులు, మధ్య చెరువులు, అదేవిధంగా ఇప్పుడు ఈ ఆగిపోయినటువంటి కృష్ణా కింద ఉన్న జోరాల బ్యాక్ వాటరు, అలాగే శ్రీశైలం బ్యాక్ వాటరు, ఈ ప్రాజెక్టులన్నింటినీ ఒక్క ట్రిప్తోనే లేపేయచ్చు. లిఫ్ట్లకు సంబంధించి కూడా మీరు దాని నిర్వహణ బాధ్యతని గ్రామ పంచాయతీలకు ఇచ్చే విధంగా చేస్తే అవి కూడా నడుస్తాయి. అలా మొత్తంగా ఒక సమగ్రమైనటువంటి వాటర్ ప్లాన్, ఇరిగేషన్ ప్లాన్ ఉండి ఏ చుక్కను కూడా పోనీయకుండా, ఏ చుక్క కూడా వృధా కానీయకుండా భారీ ప్రాజెక్టుల పేరుతో పెట్టుకుని దానికి భారీగా డబ్బులు పెడుతూ భారీగా సమయాన్ని కేటాయించే కంటే అవి ఉంటే కొంత అవసరం ఉంటే దాన్ని కొన్ని మేరకు పరిమితం చేసుకుని ఈ చిన్న మైనరు ఇటువంటి వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి ఆ విధంగా ఒక వాటర్ పాలసీ, ఒక స్పష్టమైన పాలసీతో మనము రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ మీకు ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ కడియం శ్రీహరి గారు, డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు, కడియం శ్రీహరి గారు అధ్యక్ష, నేను మీకు ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. కడియం శ్రీహరి గారు అని పిలుస్తున్నారు. 3-4 గంటలు మాట్లాడినారు ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి. సరిపోతుంది.